హాయ్ వ్యూవర్స్ నమస్తే. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక ట్రంప్ అమెరికాలో అక్రమంగా ఉంటున్న వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ఇప్పుడు అక్రమంగా ఉంటున్న చాలా మందిని ఎవరి దేశాలకి వారిని పంపిస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మన భారతీయుల్ని ఎక్కువ మందిని పంపిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ ట్రంప్ అధికారంలోకి రాగానే అమెరికా నుండి రోజుకు 8 మంది భారతీయుల్ని మన దేశానికి తిరిగి పంపిస్తున్నారు. ఇంతకుముందు మాజీ అధ్యక్షుడైన జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన రోజుకి 3 మాత్రమే పంపించేవాడు. కానీ ఈ ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుండి రోజుకు 8 మందిని పంపిస్తున్నాడు. ఈ సంవత్సరంలో జనవరి నుండి జూలై వరకు 1703 మంది భారతీయుల్ని అమెరికా నుండి గెంటేశారు. వీళ్ళందరిలో ఎక్కువ మంది పంజాబ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాల వ్యక్తులే ఉన్నారు. అయితే ఇందులో పంజాబ్ నుండి 620 మంది, హర్యానా నుండి 604 మంది, గుజరాత్ నుండి 245 మంది ఇలా ఉన్నారు. అసలు వీళ్ళను అక్కడి నుండి ఎలా పంపిస్తున్నారో మీకు తెలుసా? వీళ్ళని సైనిక విమానాల్లో, చార్టర్డ్ విమానాల్లో, వాణిజ్య విమానాల ద్వారా పంపిస్తున్నారు. 333 మంది సైనిక విమానాల్లో, 232 మందిని చార్టర్డ్ విమానాల్లో, 767 మందిని కమర్షియల్ ఫ్లైట్లలో పంపించారు. ఇందులో మొత్తం 703 మందిలో 1562 మంది పురుషులున్నారు, 141 మంది మహిళలున్నారు. వీళ్ళందరినీ అమెరికా నుండి గెంటేయక ముందు ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పిన దాని ప్రకారం అమెరికాలో ఉండే అధికారులు వీళ్ళను ఏం చేస్తారంటే ఎవరెవరిని అమెరికా నుండి పంపించాలో వాళ్ళ లిస్టుని మన భారత్లో ఉన్న అధికారులకు పంపిస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న మన అధికారులు వాళ్ళ లిస్ట్ అంతా చెక్ చేసి వీళ్ళు ఎక్కడ వారో కనుక్కొని ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకొని ఓకే వీళ్ళని పంపించేసేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఆ ప్రాసెస్ అనేది పూర్తవగానే వీళ్ళందరినీ అమెరికా నుండి పంపించేస్తారు. ఇది ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న పరిస్థితి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.